చూస్తున్నారు కదా వేడివేడిగా జీడిపప్పు చికెన్ రోస్ట్. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఎండుమిరపకాయలు, మినప్పప్పు, గరం మసాలా, పసుపు, ఉప్పు. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. మినపప్పు అలాగే ఎండుమిరపకాయలు ఒక చిన్న బాండి పెట్టి ఆ బాండిలో చక్కగా మనము రోస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎండుమిరపకాయలు మనం మిక్సీలో వేసుకున్నప్పుడు కానీ దంచినప్పుడు కానీ చాలా ఈజీగా అవుతుంది. అంటే దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ మనకి కావాలి అనుకుంటే చాలా చిన్నటి మంట మీద మనము మన మినపప్పుని అండ్ అలాగే ఎండుమిరపకాయలని బాగా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో తగినంత ఆయిల్, ఎందుకంటే మనం చికెన్ రోస్ట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందనమాట. ముందుగా నేను జీడిపప్పుని చక్కగా బ్రౌన్గా చాలా చిన్నటి మంట మీద చాలా చక్కగా బ్రౌన్గా వేయించుకుంటున్నాను. ఎందుకంటే బ్రౌన్గా ఉండాలి, ఎక్కువ మాడిపోతే బాగోదు. అండ్ అలాగే అని కొంచెం తక్కువ అవి వేగినా కూడా మనకి పచ్చివాసన వస్తుందన్నమాట జీడిపప్పులో. కాబట్టి నేను చాలా చిన్న మంట మీద ఎక్కువ టైం తీసుకొని కాస్త దీన్ని ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకొని మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. చూస్తున్నారు కదా, కొంచెం బ్రౌన్ కలర్ గోల్డెన్ కలర్ రాగానే అండ్ అలాగే తర్వాత అదే ఆయిల్లో చికెన్ వేస్తున్నాను. చికెన్ కొంచెం చిన్నగా కొట్టించాను. ఎందుకు అంటే 250 గ్రామ్స్ చికెన్ అనమాట. చిన్నగా కొట్టించడం వల్ల ఏమవుతుంది అంటే దాంట్లో ఉన్న వాటర్ త్వరగా పోయి చికెన్ చక్కగా ఎగుతుందనమాట. అలా మూత పెట్టేసేసి వదిలేసుకోవాలి. వదిలేసుకొని కాసేపు ఆగిన తర్వాత కొంచెం పసుపు, చూస్తున్నారు కదా ఆయిల్ అంతా పోయి ఓన్లీ నీళ్ళంతా పోయి ఓన్లీ ఆయిలే మిగిలింది. ఉప్పు చక్కగా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. నీట్గా కలిపేసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు ముక్కలకి ఉప్పు పట్టాలి కాబట్టి నీట్గా కలిపేసుకొని మళ్ళీ మనం మూత పెట్టేసుకోవాలన్నమాట. మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. చూడండి, ఈ చికెన్కి చక్కగా ఉప్పు పట్టేసి ఉంటుంది అండ్ అలాగే చికెన్ కూడా మంచిగా ఉడికిపోయి ఉంటుంది అనమాట. చికెన్ ఉడికిన తర్వాత దీంట్లోకి మనము ఇందాక చేసి పెట్టుకున్నటువంటి మినపప్పు, ఎండుమిరపకాయల పొడి అనమాట. మీరు చూడండి, పేస్ట్ కాదండి, పౌడర్ లాగా. ఎందుకంటే మినపప్పు కూడా ఆ నూనెలో వేగితే మంచి టేస్ట్ వస్తుంది అండ్ మినపప్పు వేసుకోవటం వల్ల ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుందన్నమాట. మీరు కూడా ట్రై చేయొచ్చు. అండ్ కొంచెం చాలా చిన్నగా మంట పెట్టుకోవాలి. చూడండి, డిఫరెంట్గా ఉంది. దాంట్లోకి మనం రసం కానీ పప్పుచారు కానీ ఏది చేసుకున్నా బాగుంటుందన్నమాట. సో చక్కగా నీట్గా కలిపేసుకున్న తర్వాత కొంచెం కారం పొడి, ఎందుకంటే ఎండుమిరపకాయల కారం సరిపోకపోతే ఎండుమిరపకాయలు కొంచెం కారం తక్కువ ఉంటే మాత్రమే వేసుకోండి. మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఒక 2 మినిట్స్ అనమాట. ఎందుకంటే మనం మినపప్పు వేసాం కాబట్టి అది మాడకుండా ఉండాలని. అండ్ అలాగే నెక్స్ట్ జీడిపప్పు, కొంచెం గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. మీరు నమ్ముతారో నమ్మరో అండి, మనం చికెన్ని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటుంటే ఆ మినపప్పు, ఎండుమిరపకాయలు ఫ్లేవరు అండ్ అలాగే జీడిపప్పు అలా తింటూ ఉంటే ముద్దకో జీడిపప్పు వస్తూ ఉంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా చిన్నటి మంట పెట్టుకోవాలి, ఎందుకంటే మినపప్పు మాడిపోకూడదు, మనం వేసిన మసాలాలు మాడిపోకూడదు. కొత్తిమీర కామన్, కొంచెం కొత్తిమీర వేసుకున్నాము అనుకోండి ఇంకా చాలా టేస్ట్గా వస్తుంది. చూస్తున్నారు కదా, చికెన్ ఎక్కడికక్కడ రోస్ట్ అయిపోయి చక్కగా కనిపిస్తుంది అండ్ అలాగే జీడిపప్పు కూడా గోల్డెన్ కలర్లో రోస్టెడ్ అయిపోయి ఉంది. అండ్ చూడండి, ఎక్కడా కూడా ఆయిల్ కూడా ఎక్కువ కనిపించట్లేదు. మూత పెట్టుకుని ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ నీట్గా కలిపేసుకోండి. ఎందుకంటే మనం ఎంత చిన్న మంట పెట్టి ఎంతసేపు దాన్ని దగ్గరే ఉండి పసిపాపలాగా చూసుకోవాలి ఈ చికెన్ వేపుడిని, అప్పుడైతేనే బాగుంటుంది. చూస్తున్నారు కదా, డ్రై చికెన్ రోస్ట్ కాజు ఫ్రై రెడీ.